హలో ఫుడీస్, వెల్కమ్ టు స్మైలీ ఛానల్. నేను మీ స్మైలీ సంతోషి. సంతోషి అంటే స్మైలీ, స్మైలీ అంటే సంతోషి. టుడే స్పెషల్ వీడియో టేస్టీగా ఉండే రవ్వతో బ్రెడ్ శాండ్విచ్ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండిగా. ముందుగా వచ్చేసి 4-5 టమాటోల్ని శుభ్రంగా కడిగి ముక్కలు చేసి పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి ఒక చాపర్ తీసుకొని అందులోకి ఇలా కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి, ఆనియన్, టమాటోను వేసేసి సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి టమాటో, ఆనియన్, పచ్చిమిర్చిని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్నాం కదండి, వాటిని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడా ఉప్మా రవ్వను వేసుకోవాలండి. ఉప్మా రవ్వ శుభ్రంగా పురుగులు లేకుండా జల్లించుకొని ఆ ఉప్మా రవ్వను ఈ పేస్ట్కు సరిపడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వలోనికి ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలండి. పాల మీది ఫ్రెష్ క్రీమ్ను మీగడ అంటాం కదండి, పాల మీద మీగడ వేసుకోవాలండి. ఈ మీగడ వేసి మొత్తం రవ్వతో కలిపేసుకోవాలండి. ఈ మీగడ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా మీగడ వేసిన తర్వాత అంతా కలిసిపోయేలా ఒకసారి బాగా కలుపుకోవాలండి. మీకు కావాలంటే ఇందులోకి సన్నగా తురిమిన క్యారెట్, బీన్స్ అలాంటివి కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు నేను కేవలం టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి మాత్రమే వేస్తున్నానండి. వెజిటేబుల్స్ ఎంత సన్నగా తురుముకుంటే అంత టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇలా మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. పుల్లటి టమాటాలు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. సాల్ట్ వేసిన తర్వాత ఇందులోకి కొత్తిమీరను ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని కొత్తిమీరను వేసుకోవాలండి. ఇలా కొత్తిమీర వేసేసిన తర్వాత ఇందులోకి కొన్ని కాచి చల్లార్చిన పాలను కూడా ఇందులోకి వేసుకోవాలండి. ఇందులో మనము వాటర్ అనేది యాడ్ చేయడం లేదండి. ఫ్రెష్ క్రీము, తర్వాత కొన్ని పాలు, తర్వాత కొద్దిగా పెరుగు వేసుకోవాలండి. టమాటాలు హైబ్రిడ్ టమాటాలు వేసుకుంటే ఖచ్చితంగా పెరుగును వాడుకోవాలండి. ఇప్పుడు పాలతో ఈ మిశ్రమాన్ని అంతా కూడా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పెరుగును వేసుకోవాలండి. ఇలా పుల్లటి టమాటోలు లేదంటే పెరుగు వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి. పుల్లగా కారంగా మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో. చూసారండి, ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి కాస్త పెరుగును కూడా వేసి మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలండి. చెప్పాను కదా ఫ్రెండ్స్, మీకు కావాలంటే వేరే వెజిటేబుల్స్ కూడా సన్నగా తురుముకొని ఇందులోకి వేసుకోవచ్చండి. ఇలా కలిపిన తర్వాత ఒక 15-20 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇవి వచ్చేసి బ్రెడ్ స్లైసెస్ అండి. ఇలా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని మూత తీసేసి ఈ బ్రెడ్ స్లైసెస్లోకి ఈ మిశ్రమాన్ని అంతా కూడా అప్లై చేసుకోవాలండి. ఇలా ఒక్కో బ్రెడ్ పైన ఈ రవ్వ మిశ్రమాన్ని నైఫ్తో మొత్తం బ్రెడ్ పైన అప్లై చేసుకోవాలండి. ఇలా మనం ఎన్ని కావాలంటే అన్ని బ్రెడ్ స్లైసెస్ పైన ఈ రవ్వ మిశ్రమాన్ని అంతా కూడా సెట్ చేసి పెట్టుకోవాలండి. ఇదైతే తినడానికి టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చూశాక ఎలా వచ్చింది అని చెప్పి నాకు కామెంట్ పెట్టండి. ఇలా నేను మా ఇంట్లో కిట్టి పార్టీ రోజున మా ఫ్రెండ్స్ అందరికీ ఈ విధంగా వెరైటీగా రవ్వతో బ్రెడ్ శాండ్విచ్ చేసి పెట్టానండి. ఈ విధంగా బ్రెడ్ స్లైసెస్ మీద మనం రెడీ చేసి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని అంతా కూడా అప్లై చేసి పెట్టుకోవాలండి. మనకి ఎన్ని కావాలంటే అన్నింటినీ రెడీ చేసి పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, నా ఛానల్లో ఇలా ఎన్నో రకాల కుకింగ్ వీడియోస్ ఉన్నాయండి. అలాగే సంక్రాంతికి సంబంధించిన నోములు, అమ్మవారి హారతి పాటలు ఎన్నో వీడియోస్ నేను అప్లోడ్ చేసి పెట్టానండి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసేసి ఒక పెనం పెట్టుకోవాలి. దానిపైన బటర్ వేసుకోవాలండి. మీకు బటర్ లేదంటే నెయ్యి కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను బటర్ని వేస్తున్నానండి. ఈ పెనం వేడెక్కిన తర్వాత కొద్దిగా బటర్ని వేసేసుకోవాలి. ఈ తర్వాత ముందుగా మనము బ్రెడ్ పైన రవ్వ మిశ్రమాన్ని పెట్టి అప్లై చేసి పెట్టుకున్నాం కదండి. ఈ బ్రెడ్ స్లైసెస్ని ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా పెనం పైన బటర్ వేసి రెండు వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని కాల్చుకోవాలండి. ఫ్రెండ్స్, చూస్తున్నారా అండి? ఈ విధంగా బటర్తో ఈ బ్రెడ్లను కూడా ఎంచక్క కలర్ చేంజ్ అయ్యేంత వరకు, మరీ ఎక్కువసేపు ఉంచొద్దండి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వీటిని పెనం పైన వేడి చేస్తే సరిపోతుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అందరూ చాలా ఇష్టపడి తింటారండి. ఈ విధంగా వీటిని రెండు వైపులా తిప్పుకోవాలండి.
ఇందులో మనము రవ్వ వేసాం కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ వరకు మూత పెట్టి కాసేపు అయిన తర్వాతనే తీయాలండి. ఎలాంటి వాటర్ అనేది యాడ్ చేయలేదు, కేవలం ఫ్రెష్ క్రీము, పెరుగు, వెజిటేబుల్స్ వేసాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా రెండు వైపులా దీన్ని తిప్పుతూ కాల్చుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు చూసారా అండి, ఈ రవ్వతో తయారు చేసిన బ్రెడ్ శాండ్విచ్ అనేది రెడీ అయినట్టే అండి. ఇలా దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రవ్వ బ్రెడ్ శాండ్విచ్ రెడీ అండి. దీన్ని వేడిగా ఉన్నప్పుడే తినాలండి. టమాటో కెచప్తో వీటిని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారనుకోండి, నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై స్మైలీ ఛానల్.